విశాఖలో కమ్యూనిస్టులతో పాటు పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తాలూకు నివేదికని దాని అంశాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, అలాగే వచ్చే రాబోయే ఎన్నికల్లో కలిసి ఎలా వెళ్ళాలి అనేది వీటి మీద కొన్ని మేజర్ ఫస్ట్ 6-7 ఇష్యూస్ మీద చాలా బాగా డీప్గా మాట్లాడటం జరిగింది. అలాగే ఎన్నికల్లోకి ఎలా వెళ్ళాలి అనేది ఫిబ్రవరి తర్వాత నుంచి మేము అందరం కూర్చొని ఒక ఉమ్మడి ప్రణాళికని సమగ్రంగా అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్దామని అనుకున్నాం. అలాగే ఎలక్షన్ సంబంధించి ఈవీఎం ఈ ఇష్యూస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. వీటిని ఎవరో రకరకాలుగా దీన్ని ట్యాంపరింగ్ చేస్తూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఎలక్షనీరింగ్ ఎలా చేయాలనే దాని మీద కూడా ఒక దృష్టిలో ఉన్నాం. సో దీన్ని కొంచెం లీడ్ చేయాల్సిందిగా నేను మనోహర్ గారిని కొంచెం బ్రీఫింగ్ ఇవ్వమని కోరుకుంటున్నాను. ఇటు వస్తారా? సో సుధాకర్ రెడ్డి గారు ఒకసారి చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు, రాఘవులు గారు, మనోహర్ గారు, రామకృష్ణ గారు, మధు గారు, 3 రాజకీయ పార్టీల తరఫున మేమందరం కలిసి ఈరోజు ఏ ప్రధానమైనటువంటి సమస్యల పైన రాబోయే కాలంలో ప్రజలను చైతన్యవంతులు చేసి ప్రజా పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించాలో వాటి గురించి ఒక అవగాహనకు రావడానికి ప్రయత్నం చేశాం. మనోహర్ గారు జనసేన మిత్రులు ముందుగానే దీనిపైన పవన్ కళ్యాణ్ గారితో చర్చించి కొన్ని డాక్యుమెంట్లు తయారు చేశారు. వీటిలో కొన్ని సవరణలతో దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చాం మేము. ఇందులో పర్యావరణానికి సంబంధించినంత వరకు మా పార్టీలు 3 చాలా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ ఇవాళ దేశంలో ఒక తక్షణ కర్తవ్యంగా ఉంది. రాను రాను కేవలం కాలుష్యం సమస్య వల్ల దేశంలో కొన్ని లక్షల మంది ప్రజలు చనిపోతున్నారు. పంటలు దెబ్బతింటున్నాయి, వాతావరణం వేడెక్కుతుంది, అనేక రకాలైనటువంటి వాతావరణ ఉపద్రవాలు వస్తున్నాయి. వీటితో పాటు మన రాష్ట్రంలో కూడా మన నదులు, చెరువులు ఇవన్నీ కూడా కాలుష్యం జరుగుతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో బహుశా వీటి కారణంగానే ప్రత్యేకమైనటువంటి కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఉద్యానంలో కిడ్నీలకు సంబంధించిన సమస్య మీద పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించి దాన్ని రాష్ట్ర ప్రజల మొత్తం దృష్టికి తీసుకొచ్చారు. ఆ రకమైనటువంటి సమస్యలు ఇవన్నింటికీ పర్యావరణం ఎంతవరకు కారణమనే అంశం మీద కూడా ప్రభుత్వం ఇంతవరకు ఏ రకమైనటువంటి నిర్ధారణకు రాలేకపోయింది. ప్రాపర్ ఎంక్వైరీ కూడా ఇంతవరకు చేయలేకపోయారు. ఆనాడు వాగ్దానం చేసినటువంటి అనేక అంశాలపైన ఇవాటికి ఇంకా ఖచ్చితమైనటువంటి స్పష్టత కూడా రాలేదు. కాబట్టి పర్యావరణ పరిరక్షణ ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యంగా భావించారు. దానికి లింక్ అయి ఉన్నదే మైనింగ్ పాలసీ. మైనింగ్ పాలసీకి సంబంధించి కూడా చాలా ఈ బాక్సైట్ తవ్వకం ఇవి ఉత్తరాంధ్రలో చాలా తీవ్రమైనటువంటి ఆందోళనలు కలిగించడం, ప్రజల్లో గ్రామాల వారీగా తిరుగుబాట్లు రావటం, ఆఖరికి ఇది హత్యల దాకా పోవటం, ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. మైనింగ్కు మా పార్టీలు వ్యతిరేకం కాదు, కానీ మైనింగ్కు సంబంధించినంత వరకు ఒక చట్టబద్ధమైనటువంటి పద్ధతుల్లో, హేతుబద్ధమైన పద్ధతుల్లో ఈ కార్యక్రమాలు జరగాలి. అవి సక్రమైనటువంటి నష్టపరిహారం ప్రజలకు లభించాలి. పర్యావరణ పరిరక్షణ జరగాలి. ఇల్లీగల్ మైనింగ్ జరగకూడదు. వీటన్నింటిపైన ఓ సక్రమైనటువంటి కాన్సెన్సస్ మొత్తం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటిలో కూడా రావాల్సి ఉంటుందని చెప్పని అభిప్రాయపడ్డా. ఇది మన దగ్గరే కాదు, దేశం మొత్తం మీద కూడా
ఇదో ప్రధానమైనటువంటి సమస్య. మైనింగ్లో ఉన్నటువంటి పర్యావరణ సమస్యల కారణంగా గోవాలో మొత్తం గనులన్నింటినీ మూసేశారు. పదుల వేల సంఖ్యలో కార్మికులు నిరుద్యోగులయ్యారు. ఆ రకమైనటువంటి సమస్య ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంది. అలాగే ల్యాండ్ హోల్డర్స్కు సంబంధించి అన్ఫేర్ ల్యాండ్ అక్విజిషన్ ఇలాంటి సమస్యల మీద కూడా మేము న్యాయబద్ధమైనటువంటి పద్ధతుల్లో 2013 ల్యాండ్ అక్విజిషన్ రీహాబిలిటేషన్ యాక్ట్ వీటిని సంపూర్ణంగా తూచా తప్పకుండా అమలు చేయాలని, అన్యాయమైనటువంటి పద్ధతుల్లో దీని మీద చేయకూడదని, బలవంతపు ఆక్రమణ కూడదని, అక్వైర్డ్ ల్యాండ్స్ను ఏకపక్షంగా తీసుకోకూడదని వీటిపైన ఒక ఏకాభిప్రాయానికి రావటం జరిగింది. ఇంకా మిగిలినటువంటి అంశాల మీద ఇతర మిత్రులు వివరణ చేస్తారు. మిత్రులందరికీ నమస్కారం. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఈరోజు సిపిఎం, సిపిఐ, జనసేన పార్టీలు సమావేశమైనవి. రాష్ట్రంలో ప్రజలను వేధిస్తున్న ప్రముఖమైన సమస్యలు కొన్నింటినీ చర్చించి ఏకాభిప్రాయం రావడం జరిగింది. ఇప్పుడే సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు మైనింగ్ సమస్యల మీద, అలాగే భూసేకరణ సమస్య మీద, పర్యావరణ సమస్య మీద, పౌర హక్కులు, మానవ హక్కులు ఏ రకంగా కాలరాస్తున్నారు, సామాజిక న్యాయం ఏ రకంగా నష్టపోతున్నది, ఈ అంశాల గురించి కూడా చర్చించడం జరిగింది. అలాగే రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు, ఆ భవిష్యత్తులో 3 పార్టీలు నిర్వహించాల్సిన పాత్ర గురించి వీటి గురించి చర్చించడం జరిగింది. ఏకాభిప్రాయం రావడం జరిగింది. మేము వచ్చిన ఏకాభిప్రాయాన్ని రాష్ట్రపూర్వకంగా కూడా మీకు ఇస్తాం. ఈరోజు అన్నిటికన్నా ముఖ్యమైనది, రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పచ్చిగా రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. వాగ్దానాల అమలు జరపడంలో ఘోరంగా విఫలమైంది. ఇప్పటికే ఈ విషయం మీద 3 పార్టీలు ఇంకా ఇతర కలిసి వచ్చే శక్తులని కూడా ఆందోళన ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రజా ఉద్యమాలతో పాటు ఇప్పుడు రాజకీయ స్థాయికి దాన్ని తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. వీటి మీద గురించి కూడా ఇప్పటికే చర్చించాం. కొన్ని విషయాలు ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. రాబోయే కాలం రాజకీయ పోరాటానికి సన్నద్ధం కావడం, ఇటు ప్రజా సమస్యల మీద ఒక ఆంధ్ర ప్రజలకి, తెలుగు ప్రజలకి ఒక దీర్ఘకాలిక దృక్పథం, ఈ సంపద, ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే సంపద, ఈ రాష్ట్రం యొక్క వనరులు, ఈ రాష్ట్రం యొక్క నిధులు, గనులు, నీరు, ఇవి భవిష్యత్ తరాలకి, నవతరాలకి ఇవి చెందినవి. ఇప్పుడు రాజకీయంగా పరిపాలన చేసే పెద్ద పెద్దల వాళ్ళు కొట్టుకు రావడానికి, దోసుకుపోవడానికి కాదు అని చెప్పేసి ఒక సందేశాన్ని ఇవ్వాలని చెప్పేసి మా యొక్క అభిప్రాయం. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ రకమైన ఆ యువతరానికి ఒక చుక్కానిగా, అలాగే ఈ రాష్ట్ర రాజకీయాలు సచ్చైనా పుచ్చైనా ఒకరు ఓడిపోతే ఇంకొకరు అని చెప్పేసి కాకుండా నిజమైన ప్రత్యామ్నాయంగా, నిజమైన ప్రజాపక్షంగా ముందుకు రావాలని చెప్పేసి ఆకాంక్షతోటి ఈరోజు జనసేన పార్టీ ముందుకొచ్చింది. కమ్యూనిస్టులు ఆ లక్ష్యంతో ఎంతో కాలం నుంచి పనిచేస్తున్నాయి. ఈ 3 శక్తులు కలిస్తే తప్పకుండా ఒక నూతన దృక్పథంతో, నూతన డైరెక్షన్ తోటి రాష్ట్రం పురోగమించే అవకాశం ఉంది. అటువంటి ఒక సందేశం ఈరోజు ప్రజల ముందు ఉంచాలనే మా లక్ష్యం. అది ఈరోజు జనసేన పార్టీ చొరవతో ఆ సమావేశం అటువంటి సందేశం ఇస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. Any questions? 2-3 questions. If you have any questions. But yeah, I'll leave it to you. Yeah, Sumit. Okay. From the Hindu, Sumit. Is it we understand it's a 3-4 alliance that you're going ahead with this on CPI, CPM and Janasena? Is it a free alliance we can take it as a 3-4 alliance? Well, fundamentally, it is, we've been working together for the last 1.5-2 years at a grassroots level. This particular occasion is more before to go into pre-poll alliance. We all understand and we want to get a clarity on each and every issue, right from mining policy
right from Land Acquisition Act, are we on the same page? Are we on the same line of thinking? So unless we get a clarity, and we don't want to go to the next step. I think we got a greater clarity, and we have a complete clarity on what kind of issues we want to. Step towards that. So we took a step towards it long back, and we consolidated it today that we want to go together. The decision will come later. Yeah, how that part we're going to go later. Thank you. Just let me take this question. భవిష్యత్తులో ఈ పొట్టి ఈ రెండు పార్టీలతోనే ఉంటుందా లేకపోతే లోక్సత్తా ఆకు బీఎస్పీ లాంటి వాటి అలా మేము అనుకోవట్లేదు. ఫస్ట్ మాకు భావజాలం ప్రకారం మేము చేసే ప్రజా పోరాటాలు కానీ భావనాపరంగా మేమందరం ఒకే ఆలోచన విధానంతో ఉంటాం. అది మమ్మల్ని కలిపింది. అది ఒకసారి మేము క్షేత్రస్థాయిలో చేసింది కాకుండా ఈసారి ఏంటంటే జాతీయ స్థాయి నాయకులు రాఘుల్ గారు కానీ అంటే సుధాకర్ రెడ్డి గారు కానీ వాళ్ళ దృష్టిని కూడా పెట్టుకొని అంటే వాళ్ళ దృష్టిలోకి తీసుకొచ్చి మేము ఇట్లా ఉన్నాం అని చెప్పి వాళ్ళ కన్సెంట్ కూడా తీసుకోవడానికి ఒక ఏకాభిప్రాయం రావడానికి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఎలాగ దీన్ని ప్రీపోల్ తర్వాత పోల్కి ఎలా వెళ్ళాలి ఈ అలయన్స్ తోటి అనే దృష్టిలోకి దీన్ని వెళ్ళడం జరిగింది. మిగతా పార్టీల ఈ అంశాలు మాకు రాలేదు. అంశాల మీద మేము మాట్లాడడానికి ఫిబ్రవరి నెలలో మేము కన్క్లూడ్ చేద్దాం. సార్ ఇప్పుడు ఈవేళ మీటింగ్ లో మీరు వెళ్ళబోయే ఎన్నికలకు భవిష్యత్ ఎన్నికలకు వెళ్ళబోయే ముందు మేనిఫెస్టో రూపకల్పన కూడా ఒక చర్చ జరుగుతుంది అని ఒక ప్రచారం జరిగింది. మిగిలిన రాజకీయ పార్టీలు ఆయుధాలు ప్రకటించిన ఈ తరుణంలో మీ మేనిఫెస్టోలో కూడా అలాంటి ప్రజలకి ఇచ్చే ఈ మీటింగ్ ఇస్ నాట్ ఫర్ దట్. మేనిఫెస్టో నాట్ ఓన్లీ ఫర్ జనసేన పార్టీ మీటింగ్. వామపక్షాలతో కలిపి మేము అండర్స్టాండింగ్ వస్తున్నాం. ఈవీఎం మీద మీకు ఎటువంటి అనుమానం ఉన్నాయి సార్? ఏమండి చెప్పండి. ఈవీఎం మీద మీకు ఎటువంటి అనుమానం? ఈవీఎంస్ మీద మేము ఈ సమావేశంలో వచ్చినటువంటి అండర్స్టాండింగ్ ఏమిటంటే దానిపైన వచ్చినటువంటి అనుమానాలు నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఈ మధ్యకాలంలో లండన్లో జరిగినటువంటి ఒక ఎక్స్పోజర్లో దీనిపైన దాన్ని ఈవీఎంస్ను కూడా హ్యాక్ చేయొచ్చు అనేటువంటిది ఒక ఆయన అక్కడ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో యాక్చువల్గా జరిగినటువంటి ఓటింగ్కు కౌంటింగ్లో వచ్చినటువంటి ఓట్ల సంఖ్యకు మధ్య తేడా వచ్చింది. దాంతోనే కొన్ని నియోజకవర్గాల్లో ఈ విజయాలు కూడా మారిపోయినాయి. సరిగ్గా దానివల్లనే ఈ ఓట్ల వల్ల జరిగిందా తెలియదు. ఈ రకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఇది ఇప్పటికి మోడర్న్ ఓటింగ్ సిస్టమే. దీనిపైన ఈ అనుమానాలు నివృత్తి చేసే బదులు మేము కేసులు పెడతామని మేము ఇంకోటి చర్చించమని చెప్పే బదులు ఈ ఈవీఎంస్ పైన అనుమానాలు నివృత్తి చేసేటువంటి పద్ధతుల్లో ఈ ఎలక్షన్ కమిషన్ ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తే మంచిదని చెప్పి ఒక అభిప్రాయానికి వచ్చాం. నిపుణుల కమిటీ అలాగే పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెట్టి ఇటువంటి దానిపైన చర్చ చేయవచ్చు. ఇది మా అభిప్రాయం మాత్రం నిపుణుల కమిటీ ద్వారా చేసుకోవాలి. వీవీప్యాట్స్ గురించి కూడా మేము చర్చించాం. వీవీప్యాట్స్ కనీసం ఒక 10% అయినా అనుమానం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కౌంటింగ్ చేయటం ద్వారా ఈ అనుమానాలు నివృత్తి చేసేటువంటి పద్ధతిలో జరగాలని పోరాటాలు ప్రజా పోరాటం వామపక్షాలు ఉమ్మడిగా చేస్తారు, జనసేన వేరేగా చేస్తారు. ఉమ్మడిగా కార్యక్రమాలు ఏమైనా చేసే అవకాశం? మేము 3 పార్టీలని ఎవరి కార్యక్రమాలు వారు చేసుకునే హక్కు ఉంది, చెయ్యాలి కూడా. అలాగే మేము కూడా కలిసి కూడా చేస్తాం. ఇప్పుడు వరకు కలిసి చేసాం, రాబోయే కాలంలో కలిసి కూడా చేస్తాం. సార్ మీకు మా ఈరోజు జరిగిన డెలిబరేషన్స్ అన్ని కూడా మీకు 2-page నోట్ తయారు చేసుకోండి. మీ అందరికి కూడా వాట్సాప్ ద్వారా అది పంపించడం జరిగింది. దిస్ ఇస్ ద రెజల్యూషన్ which has been unanimously agreed by all the 3 parties. Thank you. Sir, one second. Sudhakar sir has said that you agreed to mining, but probably the rehabilitation and the packages are given properly. The safeguards are taken. That means you're also keen when you accept bauxite mining is acceptable. ఏమండి Mining you said is okay for you. మైనింగ్ ఈజ్ నాట్ ఓకే ఫర్ అస్. మైనింగ్ హేతుబద్ధంగా ఉండాలి, సక్రమైన పద్ధతిలో జరగాలి. అన్ని చోట్ల ఇండిస్క్రిమినేట్గా మైనింగ్ చేయడానికి మేము వ్యతిరేకం.
అక్కడ ప్రజల అంగీకారం You are asking a concrete question about the bauxite. Yeah. We are against it. 3 of the parties are against it. This concrete, You're against bauxite. We have also this resolved. bauxite, in Visakhapatnam, this bauxite, we are against it. Yeah, we have also resolved that GO number 97 should be Should withdrawn. be scrapped. ఓకే థ్యాంక్ Thank యూ you. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ